హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపానాథళ్ళ. మనతో పాటు డాక్టర్ వినత గైనకాలజిస్ట్ క్లౌడ్9 హాస్పిటల్ నుంచి ఉన్నారు. సో, ఈరోజు టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఆల్కహాల్ ఇంకా స్మోకింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. అది ఎంతవరకు ప్రమాదకరం? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? దీని గురించిన డీటెయిల్‌గా తెలుసుకుందాం. హలో మ్యామ్. హాయ్. టాపిక్ అదే. ఆల్కహాల్ స్మోకింగ్ చేసే ప్రెగ్నెంట్ లేడీస్‌కి ఏం చెప్తారు? అది అబ్సల్యూట్లీ నాట్ ఎ హెల్దీ థింగ్. ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ నాట్ ఎట్ ఆల్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ముందు కొంత తీసుకుంటే ఓకేనా, ఎక్కువ మేము తీసుకోము, కొంచెమే తాగుతాము, ఎప్పుడైనా ఒకసారి తాగుతాము, ఇవన్నీ అడిగేవాళ్ళు. ముందు కొంచెం క్లారిటీగా చెప్పలేకపోయేవాళ్ళం. ఎక్కువ తీసుకుంటేనే ప్రాబ్లమ్స్, ఎంత తీసుకుంటే ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ క్వాంటిఫికేషన్ అని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు నో అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్, నో అమౌంట్ ఆఫ్ స్మోకింగ్ ఈజ్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఓకే, ప్రెగ్నెన్సీయే కాదు, ఎనీ టైమ్ ఇస్ నాట్ సేఫ్, బట్ ప్రెగ్నెన్సీలో దెర్ ఇస్ నో క్వాంటిటీ దట్ ఈస్ సేఫ్ ఇన్ ప్రెగ్నెన్సీ. కొంచెం తాగినా, కొంచెం స్మోక్ చేసినా, ఒక్కటే స్మోక్ చేసినా ఎఫెక్ట్స్ అనేది బ్యాడ్గానే ఉంటాయి. ఎలాంటి ఎఫెక్ట్స్? ఎలాంటివి ఉండొచ్చు? ఆల్కహాల్, స్మోకింగ్ రెండు ఎఫెక్ట్స్ ఉంటాయి. మదర్కి ఉంటాయి, బేబీకి ఉంటాయి. మదర్కి ఏముండొచ్చు, వాళ్ళకి కొంచెం స్మోక్ చేసే వాళ్ళకి లంగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు, వాళ్ళకి ఆక్సిజన్ సరిగ్గా అందకపోవచ్చు, దాంట్లో స్మోక్లోంచి వచ్చే తారు, కార్బన్ మోనాక్సైడ్ ఇవన్నీ లంగ్స్ని బాగా డ్యామేజ్ చేస్తుంది. మామూలుగానే లంగ్ కెపాసిటీ అనేది తక్కువ అవుతుంది ప్రెగ్నెన్సీలో. సో అలాంటప్పుడు ఆక్సిజన్ అందడం, బేబీకి అందడము, తనకు అందడము రెండు తగ్గుతాయి. బేబీ ఎక్కువ పెరగకపోవడం, బేబీ కోసం బోత్ ఆల్కహాల్, స్మోకింగ్ ఎఫెక్ట్స్ మిస్క్యారేజ్లు ఎక్కువ అవ్వడం ఫస్ట్ 3 monthsలో, తర్వాత ముందే డెలివరీ అయిపోవడము, కొన్నిసార్లు బేబీ అనామలస్గా, అంటే చూడటానికి ఫిజికల్గా, మెంటల్గా అనామలస్గా పుట్టడం ఛాన్సెస్ పెరుగుతాయి. ఏదైనా కానీ, ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ. స్మోకింగ్ అయితే పర్టికులర్గా ఈవెన్ ప్రెగ్నెంట్ అవ్వడానికి అవకాశం తక్కువ అవుతుంది. ఫర్టిలిటీ కన్సర్న్స్, అది మెన్కి వర్తిస్తుంది, విమెన్కి వర్తిస్తుంది. సో క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ తగ్గుతుంది, క్వాలిటీ ఆఫ్ ఎగ్ తగ్గుతుంది. సో వచ్చే బేబీ ఇవి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈవెన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ మదర్కి బీపీ రావడానికి అవకాశము, ఇలాంటివన్నీ కూడా పెరుగుతాయి. సో దానివల్ల సడన్గా మాయ అంటారు, ప్లసెంటా అది సెపరేట్ అయిపోవడము, బ్లీడింగ్ ఎక్కువ అయిపోవడము, సడన్గా లోపల బేబీ చనిపోవడము, ఇలాంటి రిస్క్లు మామూలు పాపులేషన్తో కంపేర్ చేస్తే ఎక్కువ అవుతాయి. సో అందుకని వీ విల్ ఆల్వేస్ సే, డెలివరీ కానీ, ప్రెగ్నెన్సీ కానీ, నో ఫర్ ఆల్కహాల్ ఆర్ స్మోకింగ్. రైట్.